జాగ్రత్తపడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడివైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలమందు ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి మీ యొక్క వాక్యములోని లోతుపాతులను ప్రభా మేము తెలుసుకొనవలనని పాదముల యొద్ద కూర్చుంటుండగా మాకు కావలసినటువంటి సహాయం దయచేయండి. మీ వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మీ యొక్క సన్నిధిలో ఏ విధంగా మేము నిలిచి ఉండవలనో, ఏ విధంగా కొనసాగవలనో, ఏ విధంగా మీరు ఈ లోకమును జయించిన విధముగా మేమును ఈ లోకమును జయించి మీ యొక్క సన్నిధిలో నిలిచేటువంటి వారంగా ఉండగలము, ఆ విధంగా ఉండినట్లుగా మీ యొద్ద నుండి శక్తిని పొందేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వచనములు మనం చదువుకుందాం. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లా చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అదే అధ్యాయము 33వ వచనములో చూసినట్లయితే, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఈ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుబడినటువంటి వాక్య భాగమును చూసినట్లయితే, ఆయన దేవాలయంలో నుండి వెళుతుండగా ఆయన శిష్యులలో ఒకరు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసేమన్నాడంటే, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను అని ఉన్నది. ఆ తర్వాత ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయాను వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా అని ఉన్నది. ఇక్కడ ఈ నలుగురు శిష్యులు ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రభుతో ఏకాంతముగా, ఇవన్నీ జరగటానికి గుర్తులేమిటి? ఎప్పుడు జరగనై ఉన్నవి? ఎలా జరగనై ఉన్నవి? మేమేమి చేయవలసి ఉన్నది అన్న రీతిలో ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రభు తన యొక్క రెండవ రాకడను గురించి వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఆయన వారిని ఉద్దేశించి మొదటగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు ప్రభు రానయ్యున్నటువంటి ఆ కాలమునకు ముందుగా మోసకరమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది ఏర్పరచబడిన వారిని సహితము మోసగించేటువంటి రోజులనేటువంటివి రానయ్యున్నామని, మోసగాండ్లు అనేక మంది రానయ్యున్నారని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అనేకమైనటువంటి విషయములను గురించి ఆయన శిష్యులకు తెలియజేసి ఉన్నాడు. అయితే చివరిగా వీటన్నిటికీ సొల్యూషన్ గా ఆయన ఏమని చెప్పాడంటే, 3 విషయాలను అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాడు, మెలకుగా ఉండమని చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ఈ 3 మాటలను గురించి మనం కొంత ఆలోచిద్దాం. ఈ దినమందు మనం ఏదైనా వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకి ఏదైనా సరే సుస్థిగా ఉన్నదని చెప్పినప్పుడు దాని నిమిత్తమైన పరీక్షలు జరిపి తర్వాత ఆ రోగం యొక్క నివారణకు సంబంధించినటువంటి ఔషధములు ఏమైనా తీసుకునవలనంటే, లేకపోతే ఇంకేమైనా మెడికల్ ప్రొసీజర్స్ చేయవలనంటే వాటికి సంబంధించినటువంటి విషయములు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇదే విధముగా ఇక్కడ శిష్యులైనటువంటి వారు ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన యొద్ద
నీ యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఏమిటి? ఈ యుగాంతమునకు సంబంధించినటువంటి సూచనలు ఏమై ఉన్నవి అని ప్రభువును అడిగినప్పుడు ఆయన అనేకమైనటువంటి విషయములను చెప్పిన తర్వాత వాటిని సరైన విధముగా ఎదుర్కొనవలనంటే ఏ విధంగా ఉండాలో చెప్తూ ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనము చేయవలసినటువంటి పనులను తెలియజేస్తూ ఉంటారు. షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, షుగర్ పేషెంట్ కి సంబంధించి డాక్టర్లు అనేకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రతిదినము ఎక్సర్సైజ్ చేయాలని, కొంత దూరం తప్పనిసరిగా నడవలసి ఉన్నదని, కొన్ని తినవలసినవి ఉన్నవని, కొన్ని తినకూడనివి ఉన్నవని, ఈ రకమైనటువంటి సలహాలు ఎన్నో వారు చెప్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి అనేక విషయములను ఆయన శిష్యులకు తెలియజేసిన తర్వాత చివరగా 3 విషయములను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకటి జాగ్రత్త పడుట, రెండవది మెలకుగా నుండుట, మూడవది ప్రార్థన చేయుట అనేటువంటిది. మనకందరకు ఈ లోకరీతిగా ఈ యొక్క మొదటి 2 విషయములను గురించి తెలుసు ప్రతి ఒక్కరికి. జాగ్రత్త పడుట అనేటువంటిది ఎవరికి కొత్త విషయమేమి కాదు, ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి విషయమే. చిన్నప్పటి నుండి మనకి జాగ్రత్త అంటే ఏంటో క్రమక్రమంగా తెలుసుకుంటూ మనం పెరుగుతూ ఉంటాం. పరిస్థితులను మనము ఫేస్ చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మనము లోకముల ముందు కొనసాగాలంటే, ఎదిరించి నిలవాలనంటే, సమస్యలను ఎదుర్కోవాలనంటే, వాటిని అధిగమించాలనంటే మనము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే మనుషులలో రకరకములుగా ఉంటూ ఉంటారు. కొందరు బాగా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, కొందరు ఏమాత్రం జాగ్రత్త లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మిగిలినటువంటి వారందరూ కూడాను ఈ 2 లిమిట్స్ కి మధ్యన ఎక్కడో ఓ చోట వారి యొక్క స్థానం ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రజలకందరికీ జాగ్రత్త అనేటువంటి విషయము పరిచయమైనటువంటిదే. ఎక్కువ జాగ్రత్త కలిగినటువంటి వారిని, తక్కువ జాగ్రత్త కలిగినటువంటి వారిని మనం చూచినప్పుడు వీరి మధ్యన ఉన్నటువంటి తారతమ్యాలేంటి, ఏం జరుగుతుంది, వీరి రకంగా ఉండటం వలన వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. సాధారణంగా జాగ్రత్త ఎక్కువగా ఉన్నట్లయితే వ్యక్తి తక్కువ సందర్భములలో మోసపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాలయాపన అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. తాను వివేచింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండటం వలన ఎదురుపడనైనటువంటి సమస్యలను ముందే పసిగట్టగలిగినటువంటి స్థితి తనలో ఉంటూ ఉంటుంది. సమస్యలను ముందే పసిగట్టడం వలన దానికి తగిన రీతిగా ఎదుర్కొనేటువంటి ప్రణాళికలను రూపొందించుకోవటానికి, వాటిని ఫేస్ చేయటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యములను ముందే పొందటానికి, సన్నద్ధం అవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన వీరి యొక్క జీవితంలో, అంటే ఎవరికైతే జాగ్రత్త ఎక్కువగా ఉంటుందో వారి యొక్క జీవితములలో వేస్టేజ్ అనేటువంటిది మనం తక్కువగా చూస్తూ ఉంటాము. అయితే జాగ్రత్త ఏమాత్రము లేనటువంటి వారిని మనం చూసినట్లయితే అనేక సార్లు వారు బాధపడటము, ఇబ్బంది పడటం అనేటువంటిది, వారు వాటిని అధిగమించగలిగి ఉండినప్పటికీ వారికి ఉన్నటువంటి అజాగ్రత్త వలన వాటిని అధిగమించలేక ఆ పరిస్థితులను తప్పనిసరిగా ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి వారికి ఎదురవుతూ ఉంటుంది. దీని వలన కాలయాపన అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇతరులు సహితము ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇక రెండవదిగా మెలకుగా ఉండటం అనేటువంటి దాని గురించి మనం చూసినట్లయితే, మెలకు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. మెలకుగా లేనప్పుడు మన యొక్క శరీరములోని జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఏవి కూడా పనిచేయవు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే వారు చూడలేరు, వారు వినలేరు, వారు తాకలేరు, అదే విధంగా వారు టేస్ట్ కూడా చేయలేరు. వీటిలో ఏవి కూడా వారు చేయలేరు. జ్ఞానేంద్రియములైతే వారికి ఉన్నవి. అయితే విశ్రాంతిలో ఉండటం వలన వారి యొక్క శరీరంలోని జ్ఞానేంద్రియములు ఏవి కూడా పనిచేయటలేదు. అవి పని చేయాలి అని అంటే నీవు మెలకుగా ఉండి ఉంటేనే అవి పని చేయు విధంగా నీవు వాటిని చేసుకునగలవు. లేనట్లయితే అవి ఉన్నా సరే నీకు లేని దానితోనే సమానంగా మనం
ఊహించవలసి ఉంటుంది. చిన్న బిడ్డలకు, వయసులో పెద్దగా ఉన్నటువంటి వారికి ఎక్కువ విశ్రాంతి కావలసి ఉంటుంది. అయితే కొంతమందికి, నడి వయస్కులకి, అదేవిధంగా టీనేజర్స్ కి, వీళ్ళందరికీ కొంత తక్కువ విశ్రాంతి ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా విశ్రాంతి అనేటువంటిది ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా అవసరమై ఉంటూ ఉంటుంది. కావలసినటువంటి విశ్రాంతిని మనము తప్పుడు కూడా పొందేటువంటి వారంగా ఉండాలి. ఈ విశ్రాంతి తగ్గినట్లయితే అనర్థకాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి 7 దినముల పాటు ఏ విధమైనటువంటి నిద్రాహారము లేకుండా ఉండగలడా? ఉండలేడు. నిద్ర లేకుండా ఉండగలడా? ఆహారం తీసుకుంటున్నప్పటికీ 7 దినముల పాటు నిద్ర అనేటువంటిది లేకుండా ఉండగలడా? ఉండలేడు. కాబట్టి ఆదిలోనే దేవుడే మనిషికి విశ్రాంతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని, మనిషికి కావలసినటువంటి ఆ తప్పనిసరి విశ్రాంతిని మనుషులకు ఆయన కలుగజేసి ఉన్నాడు. అదే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో సహితము ఆ 7వ దినమును విశ్రాంతి దినముగా పరిగణించటం వలన మనుషులకు కావలసినటువంటి విశ్రాంతిని తీసుకునే విధంగా ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలలోనే దానిని రూపొందించి ఉన్నాడు. ఈ విధంగా జాగ్రత్త పడుట అనేటువంటిది, మెలకుగా నుండుట అనేటువంటిది ఈ లోక సంబంధంగా మనమందరము అబ్జర్వ్ చేసేటువంటిదే, మనకందరకు తెలిసినటువంటివే. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క వాక్య భాగములో మరొక మాట కూడా ఉన్నది. అదేంటంటే ప్రార్థన చేయుట. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు తన యొక్క 2వ రాకడను గురించి, దానికి సంబంధించినటువంటి సూచనలను తెలియజేస్తూ ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా అన్ఫర్ల్ కానై ఉన్నవి, అవి ఒక్కొక్కటి ఏ విధంగా రానై ఉన్నవి, ఆ పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యమును మనము ఏ విధంగా సమకూర్చుకొనవలసి ఉన్నది అనేటువంటి దాని విషయములో 3 విషయములను ఇక్కడ చెప్పాడు. ఈ 3 విషయములను కూడా శరీర రీతిగా కాదు గాని ముఖ్యంగా ఆత్మానుసారముగా ఆయన చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఆత్మీయ రీతిగా మనము జాగ్రత్తగా ఉండవలనని, మెలకుగా ఉండవలనని, ప్రార్థన చేస్తూ ఉండవలనని ఈ 3 విషయములను కూడా ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయములను గురించి ఇప్పుడు మనం కొంత చూద్దాం. జాగ్రత్తగా ఉండుట. జాగ్రత్తగా ఉండుట అనేటువంటిది శరీర విషయంలో మనం ఏ విధంగా ఉంటామనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. నీవు జాగ్రత్తగా ఉంటావో లేదో అనేటువంటిది నీవు నిర్ణయించుకోవలసినటువంటి విషయము. ఎవరో చెప్పినందువలన నీవు కొన్నిసార్లు మారవచ్చును, కొన్నిసార్లు నీ పద్ధతుల్లోనే నీవు ఏ విధంగా అయితే ఉన్నావో అదే విధంగా కొనసాగుతూ ఉండవచ్చును. అయితే జాగ్రత్త అనేటువంటి దాని వలన వచ్చేటువంటి లాభాల్ని, ఆ జాగ్రత్త వలన వచ్చేటువంటి నష్టాల్ని మన సొంత జీవితంలో చూసిన తర్వాత, ఇతరుల జీవితముల నుండి సహితము మనము వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత మన పద్ధతులను మార్చుకొనని వారమైనట్లయితే మనము మూర్ఖులముగా పరిగణించబడుతూ ఉంటాము. దీనిని బట్టి మనము యాంగ్జైటీ అనేటువంటిది పెంచుకోవాలని కాదు గాని ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, జాగ్రత్త పడినట్లయితే మనము ప్రభు యొద్దకు వెళ్లేటువంటి వారంగా ఉంటాము. మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడాను ఆయన మీద మోపేటువంటి వారంగా మనము ఉండగలము. మనము తీసుకొనవలసినటువంటి జాగ్రత్తలను, మనము చేయవలసినటువంటి పనులను, మనము మాట్లాడవలసినటువంటి మాటలను, మన క్రియలను అదుపులో ఉంచుకొనటము, ఇలాంటి విషయములన్నిటినీ మనము ఆత్మకు అప్పగించుకొని మన నడవడికను సరిచేసుకొనగలిగిన వారమై ఉంటాము. క్రైస్తవ జీవితంలో జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఒక విషయం నీ యొక్క జీవితంలో జరిగినట్లయితే దాని నుండి నువ్వు నేర్చుకునవలసినటువంటి అనేకమైనటువంటి పాఠములు ఉంటూ ఉంటాయి. చాలా మందికి ఈ పాఠములు అనేటువంటివి అసలు లోపలికి ఎక్కనే ఎక్కవు. ఒకే సంబంధమైనటువంటి విషయములు 2-3 జరిగినప్పటికీ దాని నుండి నేర్చుకునవలసినటువంటి పాఠములు 2-3 అవే రిపీట్ అవుతూ వారికి తెలియజేయబడుతున్నప్పటికీ వారు ఏమాత్రం వాటిని పట్టించుకునేటువంటి వారుగా ఉండరు. అదే విధమైనటువంటి తప్పులు మరలా రిపీట్ చేస్తూ ముందుకు వెళ్లేటువంటి వారుగా ఉంటుంటారు. ఇది సరైనటువంటి విషయం కాదు. నీవు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. జాగ్రత్త లేకుండా నీ ఇష్టానుసారంగా పరుగులెత్తటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తివైనట్లయితే ప్రార్థన చేసి దేవుని యొక్క మనసును గ్రహించి
వాక్యముతో సరిపోల్చుకొని ఆ పిమ్మట నీవు నీ కార్యములను చేసేటువంటి వాడుగా జాగ్రత్త పడుతూ ఉంటావు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి వాడుగా ఉండవు. నాలుక అనేటువంటిది, మాటలు అనేటువంటివి ఇవన్నీ కూడాను బహుగా చిచ్చుపెడతాయని మనకందరికీ తెలుసు. అయినప్పటికీ మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం. ఇతరులను నొప్పించే మాటలు, ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు, సందర్భానుసారంగా లేనటువంటి మాటలు మన ఇష్టానుసారంగా మాట్లాడటం వలన అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ను మనం కొని తెచ్చుకునేటువంటి వారమై ఉంటాము. జాగ్రత్త పడినట్లయితే నువ్వు పరిస్థితిని పసిగట్టగలిగినటువంటి వాడవై ఉంటావు. నువ్వు పరిస్థితిని పసిగట్టగలిగినటువంటి వాడవై ఉన్నట్లయితే ముందు రానయ్యున్నటువంటి దానికి ప్రిపేర్డ్ గా నీవు జాగ్రత్త పడగలుగుతావు. ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకు సాగాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి అనే వాటి విషయములలో నీవు స్పష్టత కలిగినటువంటి వాడవై జాగ్రత్తగా ముందుకు నడిచేటువంటి వాడవగా ఉండగలుగుతావు. ఈ విషయములన్నీ కూడా జాగ్రత్త వలననే నీకు సంక్రమిస్తూ ఉంటాయి. కొంతమంది మనుషులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారే, వీరిలో సరైనటువంటి నియంత్రణ అనేటువంటిది కనపడదు. వారి యొక్క జీవితమును సరైన విధంగా సరిచేసుకుంటూ దానిని క్రమపరుచుకుంటూ మాట్లాడవలసినటువంటి విషయములనే మాట్లాడుతూ ఇతరులకు ప్రయోజనకరమైనవి, తమకు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాత్రమే మాట్లాడుతూ ముందుకు సాగేటువంటి వారుగా ఉండరు గాని ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ అనవసరముగా కుటుంబ సభ్యుల మధ్యననే చిచ్చులు పెడుతూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి మనము మన మాటలను నియంత్రించుకునే విధంగా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒక్క మాటల విషయంలోనే కాదు, అన్ని విషయములలోనూ మనము జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన జీవితం విషయంలో జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి. క్రమశిక్షణ విషయంలో జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి. క్రమశిక్షణ గనక మనకు లేకపోయినట్లయితే ఈ రోజు చేసినటువంటి పనులను రేపు చేయవు, రేపు చేసినవి ఎల్లుండి చేయవు. ప్రతి దినము చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, దినదినము చేయవలసినవి కాకుండా అప్పుడప్పుడు చేయవలసినవి కొన్ని ఉంటాయి. వేటిని ఏ విధంగా చేయాలో అదే విధంగా మనం చేయాలి. ఉదాహరణకు దేవునితో ప్రతి దినము గడిపేటువంటి ఆ యొక్క సమయమును ప్రార్థనలోను వాక్యములోను గడపవలసి ఉంటుంది. ఇది ప్రతి దినము మనము చేయవలసినటువంటిది. అయితే నీవు జాగ్రత్త లేని వాడవైనట్లయితే నీకు క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ ఎప్పుడైతే లేదో నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడుగాను, ఒంటరి ప్రార్థనలో సమయమును గడిపేటువంటి వాడుగాను, ప్రతి దినము ప్రభువుతో కొంత సమయం గడిపేటువంటి వాడుగా నీవు ఉండవు. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే అది ఒకరోజు ప్రార్థనతో గడుస్తుంది, ఆ తర్వాత మరి ఎప్పటికో అది గుర్తొచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మరలా దాని గురించి నీవు ఆలోచిస్తూ ఉంటావు. ఈ రకమైనటువంటి ప్రవర్తన నీలో ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగలేవు. గాని నీ యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే, నేను ఏది చేపట్టినా కానీ ఫెయిల్ అయిపోతున్నానండి అని నీ లోపల నీలో నీవు బాధపడేటువంటి విధంగా ఉంటూ ఉంటావు. ఇది బయటికి ఎవరికి చెప్పడానికి నీవు ఇష్టపడవు. గాని నీ యొక్క హృదయములో ఆ వేదన అనేటువంటిది, మదన అనేటువంటిది, ఓడిపోయినటువంటి స్థితి అనేటువంటిది నీకు, నీ హృదయానికి, నీ మనసాక్షికి స్పష్టంగా తెలిసిన వాడివై ఉంటూ ఉంటావు. దీనిని నువ్వు జయించాలంటే నీవు జాగ్రత్త పడవలసినటువంటి వాడవై ఉన్నావు. మరి ముఖ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో గడిపేటువంటి ఆ యొక్క సమయం విషయంలో నువ్వు రాజీ పడినట్లయితే నీవు జాగ్రత్త లేని వాడివైపోతూ ఉంటావు. ఈ విషయమును మనం గమనించుకోవాలి. ఇక రెండవది మెలకుగా నుండుట అనేటువంటిది. మెలకువతో పాటు మనకు విశ్రాంతి అనేటువంటిది దేవుడే అనుగ్రహించాడు. నీకు మెలకు ఎంత కావాలనో వయసును బట్టి, పరిస్థితిని బట్టి, నువ్వు చేసినటువంటి దినమునకు నీవు చేసినటువంటి పనిని బట్టి కొన్నిసార్లు మనం రోజంతా శ్రమపడి పనిచేస్తూ ఉంటాం, తిరుగుతాము ఎక్కడెక్కడో. అంటే ప్రతి దినము చేసేటువంటి పని కన్నా కూడాను ఆ దినము పని ఎక్కువగా చేయటం వలన, ఎక్కువగా శ్రమించటం వలన కొంత విశ్రాంతి ఎక్కువగా అవసరమై ఉండవచ్చు. అయితే విశ్రాంతికి ఎలాంటి ప్రాముఖ్యత అయితే ఉన్నదో మెలకుగా ఉండటానికి కూడా అదే రకమైనటువంటి ప్రాముఖ్యత మనకు అవసరమై ఉన్నది. నువ్వు మెలకుగా లేనటువంటి వాడవైనట్లయితే ఏమైపోతావు అంటే ఎదురించలేనటువంటి వాడవైపోతావు. నువ్వు పడుకొని నిద్రపోతున్నావు అనుకోండి, నీ
శత్రువు వచ్చాడు. నీ శత్రువు ఏదైనా నిన్ను చేయగలడు. ఎందుకంటే నీకు దేహదారుఢ్యం ఉన్నది. అవసరమైతే అక్కడ కావలసినటువంటి ఆయుధములు సహా పక్కనే పెట్టుకున్నావు. అయితే నువ్వు నిద్రపోతున్నావు, నీకేమీ తెలియదు. కాబట్టి ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించినటువంటి అవగాహన అక్కడ లేదు. కాబట్టి నీవు మెలకువగా లేకపోయినట్లయితే మిగిలినటువంటివి అన్నీ ఉన్నప్పటికీ నీకు జ్ఞానేంద్రియములున్నవి, దేహదారుఢ్యం ఉన్నది, ఎదిరించడానికి కావలసినటువంటి అన్ని రకములైన ఆయుధములు సహా ఉన్నవి. కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మెలకువ అనేటువంటిది చాలా అవసరము. ఈ మెలకువ ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు గమనింపు అనేటువంటిది చాలా అవసరము. ఆత్మీయ రీతిగా కావలసినటువంటి మెలకువ చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మీయ మెలకువ అనేటువంటిది ఉండటం వలన మనకి సంఘములు అభివృద్ధి నొందగలవు. నీ యొక్క పర్సనల్ లైఫ్ లో నీవు జయశీలుడిగా ఉండగలవు. నీ యొక్క కుటుంబ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయమై నీవు ప్రార్థనలు ఎదిరించి పోరాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై ఉండగలవు. కాబట్టి మెలకువ అనేటువంటిది నీకు చాలా ముఖ్యమైనటువంటిదిగా ఉన్నది ప్రార్థన జీవితంలో. ఇక చివరిదిగా మనం చెప్పినటువంటిది ప్రార్థన అనేటువంటిది మెలకువగా ఉండటం మాత్రమే కాదు, ప్రార్థన చేయటం అనేటువంటిది మరింత ముఖ్యమైనటువంటి విషయము. ప్రార్థన ఎప్పుడైతే పోతుందో ఒక వ్యక్తి యొక్క జీవితంలో దినదినము ప్రభువుతో గడిపేటువంటి ఆ యొక్క సమయము ఎప్పుడైతే గడపకుండా పోతున్నాడో ఆ యొక్క జీవితము ఆత్మీయ రీతిగా ఎండిపోతూ ఉంటుంది. డౌట్ ఏం అక్కర్లేదు. కేవలము గుడికి వెళ్ళేటువంటి ఒక విశ్వాసిగా మాత్రమే నువ్వు తయారవుతావు తప్ప ప్రభు యొక్క సన్నిధిలో నీవు నిలిచి ఆయన యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగాను కుటుంబ సమేతంగాను నీవు ముందుకు సాగేటువంటి వ్యక్తిగా ఉండలేవు. కేవలము ఆ రోజు వెళ్ళటం, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనుకోవటం, అక్కడ చెప్పిన వాక్యం వినటం, ఏదో నీ చందా సంచిలో వేయటం, వచ్చి వేయటం. ఇక ఆ దగ్గర నుండి మరొక వారం వస్తుంది. ఆ వారంలో నీ పనుల మీద నువ్వు నిమగ్నం అయిపోతూ ఉంటావు. ఏదైనా కష్టం కలిగినప్పుడు మరలా పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు నాకు సహాయం చేయనట్లుగా నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఈ విధమైన ఇబ్బందులు వచ్చినాయి. ఆల్ రైట్, మంచిదే. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత సంఘంలో ఉన్నది. కానీ నీ విషయమై నీవే జాగ్రత్త లేని వాడవైనట్లయితే, నీ విషయమై నీవే ప్రార్థన చేయనటువంటి వాడవైనట్లయితే, నీ ప్రార్థన అనేటువంటిది కేవలము ఈ లోక సంబంధమైనటువంటి బెనిఫిట్స్ గురించి, అడ్మిషన్స్ గురించి, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయముల నిమిత్తమై ప్రాగులాడేటువంటి ప్రార్థనలుగా మాత్రమే నీకు ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి విషయముల నిమిత్తమై వాటి యొక్క మెరుగుదల నిమిత్తమై ప్రార్థించేటువంటి వాడుగా నీవు లేకపోయినట్లయితే ఆ ప్రార్థన కేవలము మృతమైనటువంటిది. కొందరు ప్రార్థనలు మనం వింటున్నప్పుడు ఎలా ఉంటాయంటే, వారు చేసేటువంటి ప్రార్థనలో పలానా ఆయనకి తలనొప్పి ఉంది, పలానా ఆయనకి మెడ నొప్పి ఉన్నది, నాకు కండరాల నొప్పి ఉన్నది, వీటన్నిటిని బాగు చేయి, ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారు. మెడ నొప్పి, కండరాల నొప్పి తప్ప ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలేమి నీలో లేవా? ఈ కుటుంబంలో అంతకు మించినటువంటి ఆత్మీయ అవసరతలేమి లేవా? ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థన చేయవలసినటువంటి విషయం, మెడ వంచవలసినటువంటి విషయములు ఇవన్నీ కూడా. అయితే అవి గుర్తురావు. ఇదిగో కండరాల నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి, ఇలాంటి నొప్పులు గుర్తొస్తూ ఉంటాయి. లేకపోతే మా అమ్మాయి ఈ అడ్మిషన్ కి అప్లై చేసింది, దానిలో సీట్ వచ్చేలాగా చెయ్యి, లేకపోతే మంచి వివాహం అయ్యేలాగా చెయ్యి, ఇలాంటివేవో చేస్తుంటారు. ఆల్ రైట్, చేయవచ్చును, కాదంటే లేదు. కానీ ఎంతో ముఖ్యమైనటువంటివి, నీకు ముఖ్యమైనటువంటివి ఏవని అనుకుంటున్నావో వాటి విషయమై మరీ ఎక్కువగా ప్రార్థించేటువంటి వాడుగా ఉంటావు. వాటి విషయమై దినము నీవు ప్రార్థించేటువంటి వాడుగా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వాటి విషయమై మొరపెట్టేటువంటి వాడుగా ఉంటావు. నీలో ఉన్నటువంటి ఆత్మీయ బలహీనతలు కనపడుతున్నప్పుడు నీకు మెడ నొప్పి, చెవి నొప్పి అనేటువంటివి ప్రాముఖ్యమైనవిగా కనపడవు. ఆ యొక్క బలహీనతల నిమిత్తమై, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలను సరిచేసుకునే నిమిత్తమై నీవు పోరాడేటువంటి వాడుగా ఉంటావు. కాబట్టి ఈ విషయములను మనము జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము
ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. కొన్ని సందర్భములలో ప్రార్థన చేసేటప్పుడు మనము శారీర రీతిగా కూడా మెలకువ ఉండవలసి ఉంటుంది. ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు తన శిష్యులతో మీరు మెలకువగా నుండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన ఇంకొంత దూరం వెళ్లి వేరే చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంత సమయం అయిన తర్వాత తిరిగి వచ్చాడు. చూసినప్పుడు వారు నిద్రతో జోగుతా ఉన్నారు. అప్పుడు వారికి చెప్పాడు, మీరు మెలకువగా నుండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమైనది అని చెప్పి మరలా వెళ్లి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మరలా కొంతసేపటికి వచ్చేటప్పటికి మరలా వీళ్ళు జోగుతూ ఉన్నారు. జోగటం అనేటువంటిది, నిద్ర అనేటువంటిది మనకి శరీర రీతిగా అవసరమై ఉంటుంది. మనకు తెలియకుండానే నిద్రలోకి జోగిపోయేటువంటి అనేక సందర్భాలు ఉంటుంటాయి. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీకు ఎదురుగానున్నటువంటి సమస్య నీవు అధిగమించలేనటువంటిదిగా ఉన్నప్పుడు నీవు శరీర సంబంధమైనటువంటి విశ్రాంతిని సహితము పక్కన పెట్టి నిద్రను కంట్రోల్ చేసుకుంటూ మెలకువగా నుండి ప్రార్థించవలసినటువంటి అవసరత ఉన్నదని అక్కడ తేటగా ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయనందువల్లనే పేతురు ప్రభువును ఎరుగనని చెప్పటం జరిగి ఉండవచ్చు. అదే విధంగా మిగిలినటువంటి వారందరూ కూడాను శోధన జయించలేక దూరంగా ప్రభువును విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విషయములను తట్టుకొని ముందుకు నడవాలంటే ప్రార్థన మాత్రమే దానికి విరుగుడై ఉన్నది. ఇలాంటి ప్రార్థనను మనము దినదినము చేసేటువంటి వారంగా ఉండాలి. మనకు సమస్యలు ఉన్నాయని తెలుసు, మనకు ఉన్నటువంటి సమస్యలు మనం అధిగమించలేమని తెలుసు. కానీ ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్లి ప్రార్థించేటువంటి వారంగా మనం మాత్రం ఉండం. ప్రార్థన అనేటువంటిది మనకు సహించదు. ఆత్మలో చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది ఉన్నట్లయితే నీకు తెలియకుండానే ఎంతో సేపు నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో గడపగలిగినటువంటి వాడవై ఉంటావు. కొందరికి అసలు ఈ అనుభవం అనేటువంటిదే ఎప్పుడు ఎన్నడూ ఎరగనటువంటి వారుగా ఉంటారు. ఆత్మలో ప్రార్థన ఏంటి అని అడిగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఆత్మ చేత నీవు ప్రేరేపింపబడి ఆత్మ నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన ఎంతోసేపు చేసినప్పుడు, ఎన్నో గంటల పాటు చేసినప్పటికీ బహు తక్కువ టైం చేసినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా నువ్వు చేసేటువంటి ప్రార్థన ధారాళంగా ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు కొన్నిటి విషయమై నీకు తెలియని విధంగానే ప్రార్థన చేస్తూ ఉంటావు. అంటే అప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ చేత నీవు నింపబడినటువంటి వాడవై ప్రభు యొక్క ఆత్మ యొక్క లీడింగ్ వలన నువ్వు వేటి విషయమై ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో, ఎంతసేపు ప్రార్థించాలో ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క నియంత్రణలో జరుగుతూ ఉండేటువంటి విషయాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్రార్థనను నువ్వు చేయటం ఎన్నడైనా ఎరుగదువా? ఒకవేళ నీవు అన్యుడిగా ఉండి క్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వాడవైతే అయి ఉండవచ్చును. అయితే నువ్వు నేర్చుకున్నటువంటి చిన్న చిన్న ప్రార్థనలు కాలం గడిచే కొందిని అవి ఎలా ఉండాలంటే ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థనలుగా అవి ఉండాలి. అవి కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే, ఆత్మతో నీ యొక్క సంబంధం ద్వారా మాత్రమే అవి మెరుగుపడేటువంటివిగా ఉంటుంటాయి. కాబట్టి ఈ దినమందము మనము 3 మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది జాగ్రత్తగా ఉండటం, రెండవది మెలకువగా ఉండటం, మూడవది ప్రార్థన చేయటం. మూడు కూడాను చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క బ్రతుకులో, మన యొక్క ఆత్మీయ జీవితంలో వీటిని గనక అమలు జరిపినట్లయితే మనము యోగ్యులంగాను ప్రభు మెచ్చేటువంటి బిడ్డలంగాను ఉండగలం. ఆ విధంగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమడివైన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ కొద్ది మాటల నిమిత్తమై మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఎంత ప్రాముఖ్యమైనవో ఈ మాటలు మేము తెలుసుకున్నట్లుగా వాటి యొక్క అంతరార్థమును ఎరిగిన వారమై వాటి యొక్క ప్రయోజకత్వమును మేము మా యొక్క హృదయంలో చూడగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.